మిర్చి రైతులను నష్టాల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎర్ర బంగారం ధరలు నేల చూపులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి ఒడిదొడుకులను ఎదుర్కొని పంట సాగు చేస్తే చివరికి నష్టాలు మిగులుతున్నాయని వాపోతున్నారు. అతివృష్టి, అనావృష్టి, తెగుళ్ల బెడద ఇలా అన్నీ కలిసి మిరప రైతులను కోలుకోలేని దెబ్బతీస్తాయి. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి సాగు చేసిన రైతన్నలను ఈసారి ఎర్ర బంగారం నట్టేట ముంచింది. మరోవైపు ధరలు కూడా దిగజారిపోవడంతో రైతులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు ఏర్పడింది. మిర్చి రైతుల కష్టాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. అప్పుడప్పుడు ఊరించే ధరలు, అది చూసి పెరిగే విస్తీర్ణం, వెంటాడే తెగుళ్లు, పడిపోతున్న దిగుబడులు, పంట చేతికొచ్చేసరికి పడిపోతున్న ధర, మిరప సాగులో చాన్నాళ్లుగా ఇదే కథ పునరావృతమవుతుంది. అప్పుల నుంచి బయటపడాలంటే మిరప సాగే మార్గమని దాన్ని నమ్ముకున్న రైతులకు ఏటికేడు రుణభారం పెరుగుతూనే ఉంది. సాగు కలిసిరాక పంట వేయడమే మానుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది. దేశంలో మిరప ఉత్పత్తి, సాగులో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో రైతులకు అప్పులు అదే స్థాయిలో ఉంటున్నాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మిర్చి రైతులకు ఈ ఏడాది 130 కోట్ల మేర నష్టం వచ్చినట్లు తెలుస్తుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 66,000 ఎకరాల్లో మిర్చిని సాగు చేశారు రైతులు. గతేడాది మిర్చికి మంచి ధర లభించడంతో ఈసారి సాగు చాలా వరకు పెరిగింది. అయితే మొదట వర్షాలు లేకపోవడం, అనంతరం అధిక వర్షాలు కురవడంతో పంటలు దెబ్బతింది. మిరప కోసి కళ్లాల్లో ఉన్న సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పంటకు బూజు పట్టి కాయ చాలా వరకు దెబ్బతింది. రంగు మారిపోవడంతో పాటు తాలుకాయ అధికంగా రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో పాటు మంచు కూడా అధికంగా కురవడంతో ఎప్పుడు కంటే ఈసారి తెగులు అధికంగా మిరప పంటపై దాడి చేశాయి. రైతులు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు నష్టాల బాట పడుతున్నారు. ఈ 5 ఎకరాల మిరప నల్ల తామర పురుగు పట్టి చాలా దెబ్బతిన్నాయి. దానికి తోడుగా ఈ వర్షాలతో ఉన్న కాయ కూడా మొత్తం బూజు పట్టి కళ్ళాల మీద పూర్తి డ్యామేజ్ వచ్చింది. ఒక్కొక్క ఎకరాకు వచ్చేసి దాదాపు 1,50,000 దాకా పెట్టుబడి అయింది. ఈ పెట్టుబడులు కూడా కళ్ళ చూసే ఆస్కారం అవపట్టం లేదు. గవర్నమెంట్ దీన్ని సహకరించి మా యందు దయ ఉంచి ఏదన్నా సబ్సిడీ రూపంగా ఇచ్చే ఆస్కారం చూపాలని కోరుకుంటున్నాము. 4 ఎకరాలు మిరప చెట్లు వేసినా 4,60,000 పెట్టుబడి అయింది. 1,50,000 కూలీలేని ఆడిపోతే 10,000, 4,000 ఏం చేయాలో అర్థం కాదు. మందు పుట్టి చేసుకొని సాగటమే. ఏం చేస్తాం? రైతు అనేవాడు బతకడు. ప్రభుత్వం కనుకరించి ఏమన్నా కొద్దిగా అటు ఎక్స్పోర్ట్ ఇస్తే రైతులకు బాగుపడతాం. ఎకరా పొలంలో మిర్చి సాగు చేసేందుకు రైతులు 2 లక్షల వరకు ఖర్చు చేశారు. సీజన్ బాగుంటే 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. గతేడాది క్వింట మిరప పంటకు 15,000 వరకు పలికింది. కానీ ఈ ఏడాది క్వింట ధర 10,000కు పడిపోయిందని రైతులు వాపోతున్నారు. ఎకరాకు ₹1,00,000 మించి వచ్చే పరిస్థితి కనిపించట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా సాగు చేసిన రైతుకు 2 లక్షల వరకు నష్టం వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4.5 ఎకరా మిర్చి వేసా. ఎకరాకు 1,10,000 ఖర్చు వచ్చింది. టోటల్ మీద 4.5 లక్షలు ఖర్చు వచ్చింది. కాయలన్నీ ఇప్పుడు కూలీలు 520 రూపాయలు కూలీ. మిరపకాయలు గిట్టుబాటు ధర అసలు లేదు. మా అందు దయ ఉంచి గవర్నమెంట్ 18,000 రూపాయల వరకు గిట్టుబాటు ధర ప్రకటిస్తే మేము చాలా రైతులం అన్యాయం అయిపోకుండా ఉంటాము. పొలం దున్నిచ్చి పెట్టుబడులు పెట్టేసరికి 2 లక్షలు చిల్లరైంది. మేము చిన్న రైతులము. ఈ రేటు చూస్తేనేమో రేటు సాధారణంగా లేదు. అందుకని ప్రభుత్వాన్ని మాకు దయ ఉంచి ఈ రేట్లను కొద్దిగా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. కూలీలు విపరీతమైపోయినవి. రేటు చూస్తేనేమో 12,000, 13,000 ఉన్నవి. అందుకని మా మీద చిన్న రైతులు, పెద్ద రైతులు అందరూ ఒకటి కావాలని దయ ఉంచి కొంచెంగా సహకరించవలసిందిగా రేటు కోరుతున్నా. నేను 5 ఎకరాలు వేసిన మిరప కోసి కళ్ళంలో పోసిన. కానీ గిట్టుబాటు ధర లేక కూలీలకు కూడా రాక అల్లాడుతో అలమరుగుతున్నాం. కానీ దయ ఉంచి గిట్టుబాటు రేటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక్కళ్ళమే కాదు, మాయటాటి రైతులు ఎంతోమంది ఇలవిల్లాడుతున్నారు. రేటు లేక, గిట్టుబాటు లేక పెట్టిన పెట్టుబడి ఎకరాకు 1,00,000 నుంచి 1,20,000 దాకా పెట్టి అది గిట్టుబాటు రాక ఇక్కడ కూలీలు వెళ్ళక ఇంకా అల్లోని అల్లాడుతున్నారు. గిట్టుబాటు రేటు కల్పించాలని కోరుకుంటున్నాం. అప్పులు తెచ్చి మిరప సాగు చేసిన రైతులకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక మళ్లీ వేసే పంటకు పెట్టుబడులు లేక కర్షకులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే తమకు దిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.